సీనియర్ నేత గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై బీజేపీ అధినాయకత్వం అయితే చాలా గుర్రుగా ఉంది. దీనికి సంబంధించి త్వరలోనే తనపై ఒక క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోవాలంటూ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీకి కూడా కేంద్ర కమిటీ అయితే సూచన చేసింది. ఇటీవల కాలంలో దాదాపు చాలా వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీకి సంబంధించి పార్టీ లైన్లో కాకుండా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని చెప్పేసి కేంద్ర కమిటీకి అయితే కేంద్ర అధిష్టానానికి చాలా వరకు ఫిర్యాదులు అందాయి. దీనికి సంబంధించి గతంలో కూడా ఇదే రాజాసింగ్ ఆగస్టు 22, 2022లో ఒకసారి సస్పెన్షన్ గురవడం జరిగింది. అప్పట్లో మహమ్మద్ ప్రవక్తకు సంబంధించి చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో దేశ విదేశాల్లో బీజేపీ పార్టీ పరుపోయిందని చెప్పేసి మొత్తం చాలా వరకు అప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ పార్టీ అప్పుడు సస్పెన్షన్ సస్పెన్షన్ చేసింది. దానికి సంబంధించి 2023 అక్టోబర్ వరకు సస్పెన్షన్లోనే ఉన్నారు రాజాసింగ్. తర్వాత 2023 తర్వాత కొంతమంది బీజేపీ నాయకులు, హిందూ సంఘాలు ఖచ్చితంగా రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేయాలని చెప్పడంతో దాదాపు సంవత్సరం మీద కొన్ని నెలల తర్వాత బీజేపీ నేత సస్పెన్షన్ అయితే ఎత్తివేయడం జరిగింది. మరలా ఇప్పుడు రాజాసింగ్ అదే దూకుడు వేరుస్తున్నాడు. ఏదైతే బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డికి ఎప్పుడైతే ఇచ్చారో అప్పటి నుంచి పార్టీ మీద చాలా అసంతృప్తిగా ఉన్నట్టు మనకైతే తెలుస్తుంది. ఎందుకంటే బీజేపీ నేతగా తనను ఎంచుకుంటారని చెప్పేసి చాలా వరకు ఆశలు పెట్టుకున్నాడు. ఎందుకంటే గతంలో కూడా గెలిచినప్పుడు చాలా తక్కువ మంది ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు నేనున్నాను, పార్టీలో చాలా వరకు పార్టీ కోసం ఫైట్ చేశాను, మరో పక్కన హిందూ ధర్మం గురించి కొట్లాడే వ్యక్తిని కాబట్టి ఖచ్చితంగా బీజేపీ నాకే వస్తుందని చెప్పేసి చాలా వరకు ఆశపడ్డాడు. బట్ బీజేపీ అటు ఏలేటి మహేశ్వర్ రెడ్డికి వెళ్ళిపోవడంతో అప్పటి నుంచి పార్టీ మీద చాలా అసంతృప్తిగా ఉన్నాడు. ఇటీవల కాలంలో కూడా ఏదైతే కవిత కేసీఆర్ ఇష్యూలో కూడా చాలా వరకు కవిత మాట్లాడింది కరెక్టే, మా ప్రతినిధులు అంటే మా పార్టీ నేతలు కూడా కవిత చెప్పిందంతా నిజమే, కేసీఆర్తో టచ్లో ఉన్నారు, మా పార్టీ నేతలు ఎవరు ఎక్కడ పోటీ చేయాలనేది కూడా కేసీఆర్ డిసైడ్ చేస్తారు, మా అభ్యర్థులు ఎవరనేది కూడా కేసీఆర్ డిసైడ్ చేస్తారు. బీజేపీ బీఆర్ఎస్కు పొత్తుకు సంబంధించి, చీకటి పొత్తుకు సంబంధించి కవిత ఏదైతే చెప్పిందో అదంతా 100% వాస్తవం అని చెప్పేసి పార్టీకి నష్టం కలిగించే వ్యాఖ్యలు చేశాడు. మళ్ళీ ఈరోజు కూడా దానికి సంబంధించి ఏదైతే దాదాపు ఇటీవల కాలంలో సీఎంతో మా నేతలు రాష్ట్రంలో నైట్ మాట్లాడుతున్నారు, పొద్దునంతా ఏదో ఫైట్ చేయాలని చేస్తున్నారు. ఖచ్చితంగా అటు బీఆర్ఎస్తో కానీ ఇటు కాంగ్రెస్తో కానీ ఖచ్చితంగా బీజేపీ నాయకులకు పొత్తుందని చెప్పేసి చెప్పకనే చెప్పిన పరిస్థితి. మొన్నటిదాకా బీఆర్ఎస్తోని మా పార్టీ వాళ్ళకి పొత్తుందని చెప్పేశారు. ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ నాయకులతో అంటగాగుతున్నారు మా బీజేపీ నేతలు, సీఎంతో చాలా దగ్గరగా ఉంటున్నారు, సీఎంతో పనులు చక్కబెట్టుకుంటున్నారు, పొద్దున మాత్రం లేనిపోని బిల్డప్లు ఇస్తున్నారని చెప్పేసి రాజాసింగ్ ఇటీవల కాలంలో చాలా వరకు వ్యాఖ్యలు చేశాడు. గతంలో కూడా చూస్తుంటే ఏదైతే మహమ్మద్ ప్రవక్తకు సంబంధించి చేసిన వ్యాఖ్యలప్పుడు కూడా అప్పుడు పీడీ యాక్ట్ కూడా తెలంగాణ పోలీసులు నమోదు చేసినప్పటికీ అప్పటికి అది హైకోర్టు కొట్టివేయడం జరిగింది. గతంలో కూడా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చాలా వరకు చేశారు. చాలా వరకు కూడా అధిష్టానం చాలా వరకు చూసినట్టు వదిలేసింది. బట్ అధిష్టానం ఈ కవిత ఎపిసోడ్లో మాత్రం చాలా సీరియస్ అయిందని చెప్పుకోవచ్చు. మొన్న ఏదైతే హైదరాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థి గౌతమ్ రావుని నియమించినప్పుడు కూడా దానికి సంబంధించి కూడా డైరెక్ట్ పార్టీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పైన మీకు గులాబ్ గురి చేసే వాళ్ళకే పార్టీ టికెట్లు ఇస్తారా, పార్టీకి కష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు, కింది స్థాయి కార్యకర్తలను ఎప్పుడు గుర్తిస్తారు, నాలాంటి వాళ్ళు పార్టీ కోసం చాలామంది కష్టపడుతున్నారు, మీకు గులాబ్ గురి చేసే వాళ్ళకే పార్టీ టికెట్లు, పార్టీకి పదవులా అని చెప్పేసి డైరెక్ట్గా కిషన్ రెడ్డి మీద అటాక్ చేసిన పరిస్థితి. రీసెంట్గా మళ్ళీ కవిత ఇష్యూలో కూడా చాలా వరకు అటు బీజేపీ పార్టీని చాలా ఇరకాటంలో వేసే వ్యాఖ్యలు చేయడంతో బీజేపీ పార్టీ చాలా సీరియస్గా అయింది. ఇక చూసింది చాలు, ఖచ్చితంగా క్రమశిక్షణ సంఘం చర్యలు తీసుకోవాల్సిందని చెప్పేసి రాష్ట్ర కమిటీకి కూడా సూచించిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈ 2 రోజుల లోపల సస్పెన్షన్ వేస్తానని చెప్పేసి ఒక వార్త అయితే హల్చల్ చేస్తుంది. మరి సస్పెన్షన్ వేస్తే ఇప్పటికే పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్న రాజాసింగ్ ఒకవేళ సస్పెన్షన్ గురైతే పార్టీని ఇంకా ఏ రేంజ్లో మాట్లాడతానని చెప్పేసి కూడా పార్టీ ఒకంత ఆలోచనలో పడ్డట్టు తెలిసింది. ఇప్పటికే సస్పెన్షన్ లేదు కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నాడు. ఒకవేళ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ఖచ్చితంగా పార్టీ గురించి ఇంకా ఎలాంటి వ్యాఖ్యలు చేస్తాడో, ఎలాంటి నిజాలు చెప్తాడని చెప్పేసి పార్టీ నేతల్లో కూడా ఒకంత అయోమయం నెలకొన్న పరిస్థితి. ఖచ్చితంగా ఏదైతే కాళేశ్వరం సంబంధించి ఈటెల రాజేందర్ కొట్లాడుతున్నాడు కాబట్టి సీఎం ఈటెల రాజేందర్కి సంబంధించి కాళేశ్వరం నోటీసులు అందించాడని చెప్పేసి ఈటెల రాజేందర్ సపోర్ట్గా మాట్లాడు. మరోపక్క కొందరు ఎంపీల గురించి కూడా చాలా పరోక్షంగా మాట్లాడుతున్న పరిస్థితి. సీఎంకు చాలా దగ్గరగా అంటగాగుతున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యాలను బీజేపీ నేతలు ఎండగట్టడంలో చాలా వరకు ఫెయిల్ అవుతున్నారని చెప్పేసి రాజాసింగ్ ఏదైతే మొదటి నుంచి చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా బీజేపీ పార్టీ ఆఫీస్ కూడా చాలా దూరం నుంచి పార్టీ కార్యక్రమాలు కూడా చాలా దూరంగా ఉంటూ వస్తున్న రాజాసింగ్ ఏకైక తన సొంత ఎజెండాతో పనిచేస్తున్నాడని చెప్పేసి మరో పక్కన బీజేపీ అధిష్టానం చూస్తుంది అంటుంటే, రాజాసింగ్ మాత్రం నేను మాట్లాడేది ప్రతి ఒక్కటి నిజమే, కవిత మాట్లాడిన ఇష్యూలకు సంబంధించి కూడా మా పార్టీ నేతలను కూడా కేసీఆర్ డిసైడ్ చేస్తాడు, లేకపోతే మా పార్టీ నేతలు ఎవరు ప్యాకేజ్ ఇచ్చినా వాళ్ళకు లొంగిపోతారని చెప్పేసి కూడా చాలా హాట్ కామెంట్ చేయడం జరిగింది. మరో పక్కన ఇలాంటి వ్యాఖ్యలతో పార్టీ రోజు రోజుకి డ్యామేజ్ అవుతుంటే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందని చెప్పేసి అటు
సెంట్రల్ కమిటీ అయితే ఈ స్టేట్ కమిటీకి ఈరోజు అయితే నివేదిక తెప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. తర్వాత 2 రోజుల తర్వాత సస్పెన్షన్ గురే అవకాశం ఉందని చెప్పేసి రాజాసింగ్ చెప్తున్నాడు. బట్ సస్పెన్షన్ అయిన తర్వాత ఇంకా రాజాసింగ్ ఎలా రెచ్చిపోతాడనేది భవిష్యత్తులో తెలియ అవకాశం ఉంది.